ములుగు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా సంఘాలకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దానసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖా కళ్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీంద్ర రెడ్డిలతో ఇందిరమ్మ చీరల పంపిణీ చేశారు. అనంతరం ములుగు మండలంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజ్ ద్వారా 370 సంఘాలకు 46,50,00,000 రూపాయల రుణాలు పంపిణీ చెక్కును మంత్రి సీతక్క అందజేశారు. అనంతరం ములుగు మండల పరిధిలోని 38 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్లు సత్తిరెడ్డి, రాములు, డిఆర్డీఓ శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ మంత్రి గారి సూచన నుండి మనకు గ్రామాల్లో ప్రతి ఒక్క మెంబర్ కు ఈ మా మహిళలందరూ కూడా, మా మహిళా లోకం అంతా కూడా ఈ సృష్టికి మూలం అమ్మ లేనిదే సృష్టి లేదు. మరి దేవతలు మహిళలను ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మనకు అందరికీ తెలుసు. కాబట్టి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలను గౌరవించాలి, మహిళల్ని కాపాడాలి, మహిళలను ఆర్థికంగా ఎదిగించే విధంగా సపోర్ట్ చేయాలనే లక్ష్యంతో మా గవర్నమెంట్ వచ్చిన నాటి నుంచి మహిళలకు వడ్డీ లేని రుణాలు, అదే కాకుండా మరి ఇన్సూరెన్స్లు, తర్వాత ఇప్పుడు డ్రెస్ కోడ్ను కూడా పెట్టి ఎక్కడికి వెళ్ళినా చూడగానే వీళ్ళు మహిళా సంఘం సభ్యులు, వీళ్ళు వెనుక లక్షల మంది మహిళలు ఉన్నారు అనే ఒక కాన్సెప్ట్ తోటి, ఆ ఒక స్ఫూర్తితో ముందుకెళ్లాలని చీరలను ప్రత్యేకంగా దాదాపు 1.5 years నుంచి సిరిసిల్ల నేతన్న కార్మికులతోటి నేయించి ఇప్పుడు అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి మా లక్ష్యం 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేయాలని, 1 కోటి మంది మహిళలను చేర్పిస్తూ ఇవాళ మాకు 67 లక్షల మంది మహిళలు సంఘ సభ్యులుగా ఉన్నారు.